ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు? అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు. కాబట్టి తప్పకుండా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడారు. ఏదో అనుకోకుండా వచ్చింది. కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని ఫైనల్ గా ఒకసారి చూసేద్దాం. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇక్కడ ఎమ్మెల్యేలు 126 ఎమ్మెల్యేలు, అదే విధంగా 20 ఎంపీలు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 33 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు రాబోతున్నాయి. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతే ఆయన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో నేను దీనికోసం వెయిట్ చేస్తాను. 20 స్థానాలకు పైగా విజయావకాశాలు ఉన్నట్లుగా అన్ని సర్వేలు తన నివేదికలు అయితే మాత్రం వెల్లడించింది. రేపు జరగబోయే ఎన్నికల్లో వైనాట్ 175 అని చెప్పి అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. సో ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. 6 సార్ హౌ మచ్? ఆర్ఆర్ ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమ్మొచ్చా? ఒట్టండి, నా మాట నమ్మండి. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కలిపి 369 స్థానాలు దక్కించుకోవచ్చని మోసలుడే గాని మహానుభావుడు వ్యక్తం చేశారు. చాలా సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది అనేటువంటిదని చెప్పారు. కేకే సర్వేస్ నుంచి గంటా పదంగా చెప్పేది ఏంటంటే సార్, చెప్పు చెప్పవా, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది. కమాన్ పోన్లే, బాధపడకు. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరపోయారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. నిజం చెప్పండి రా, అసలు ఏం జరుగుతుంది? అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్ గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. విన్నావుగా, మనోడే మార్లా, ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్, మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. ఓకే, ఆరామస్థాన్ గారు, ఇంకొక ఇంపార్టెంట్ అంశం అంటే జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. 1.86% మాత్రమే వేరియేషన్ కనిపిస్తూ ఉంది రెండు పార్టీల మీద, అంతేనా? ఇలా చూడండి, ఈ ఎలక్షన్ల మీదే నా గౌరవం ఆధారపడింది. ఎవరైనా ఓడిపోయారో చీరేస్తాను, జాగ్రత్త. చాలా టఫ్ ఎలక్షన్ అంటున్నారా? పార్లమెంట్ కి అది కూడా లేదు, పార్లమెంట్ కి లెస్ దాన్ 1%. ముడి విప్పడంలో మజా ఉంటే విప్పలేని చిక్కుముడి వేయడంలో అంతకంటే మజా ఉంది. ఇదే నెంబర్ ఉంటుందా, లేకపోతే ఈ నెంబర్ లో అటు ఇటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇతను చాలా చాలా మంచివాడు, తెలివైనవాడు. రాము చాలా మంచివాడమ్మా.